హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రముఖ సంస్థ అయినటువంటి విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇమీడియట్ జాయినర్స్ కింద అంటే డైరెక్ట్గా వాళ్ళు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళిన రోజు సెలెక్ట్ అయితే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే జాయిన్ అయ్యే విధంగా ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మనకి ఈ యొక్క విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో కాకుండా డైలీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఈ కంపెనీతో కాకుండా ఇంకా రెగ్యులర్గా కంపెనీ సంబంధించిన అన్ని వివరాలు, డైరెక్ట్ లింక్స్, హెచ్ఆర్ డీటెయిల్స్ అన్నీ మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ ఇమ్మీడియట్ జర్నర్స్ కింద హైదరాబాద్ లొకేషన్ నుండి రిక్రూట్ అయితే చేస్తున్నారు. టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 14th ఏప్రిల్ టు 16th ఏప్రిల్ వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా జరగబోతున్నాయి. 10 AM టు 1 PM వరకు మీకు ఈ యొక్క డ్రైవ్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ హబ్, గ్రౌండ్ ఫ్లోర్, వెగా బ్లాక్. సో మనకి అక్రేట్ ఐటీ పార్క్, గేట్ నెంబర్ 5, ఇనార్బిట్ మాల్ రోడ్, మాదాపూర్, హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. టోటల్ 50 వేకెన్సీస్ తోటి ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ కింద ఇమీడియట్ జాయినర్స్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ ఫర్ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించిన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ వయా చార్ట్ ఫర్ ఇంటర్నేషనల్ కస్టమర్స్, ట్రబుల్ షూట్ కస్టమర్ కన్సర్న్ అండ్ క్వైరీస్ రిక్వెస్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. మేనేజ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలి, ఏ ప్రాసెస్ మీద వర్క్ చేయాలి, డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, అవంతా మీకు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అక్కడ మీరు నేర్చుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి వర్క్ చేస్తే చాలు. ఇక్కడ మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఇలా కొన్ని స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఈజీగా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ నైట్ షిఫ్ట్తో పాటు రొటేషనల్ షిఫ్ట్స్, వీక్ ఆఫ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ అనమాట, ఇప్పటి వరకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుంది. మినిమమ్ ఆఫ్ 2 years కాలేజ్ ఎడ్యుకేషన్. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్లో రాయడం, చదవడం, మాట్లాడడం, మంచి కమ్యూనికేషన్, కస్టమర్ స్కిల్స్ ఉంటే యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ ద జాబ్ అనమాట. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ గ్రామర్, మంచి కంప్యూటర్ నాలెడ్జ్, మంచి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్, మినిమం 35 words per minute విత్ 90% యాక్యురసీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. వాకిన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు. డేట్ వచ్చేసి 14th ఏప్రిల్ టు 16th ఏప్రిల్ వరకు. టైమింగ్ మార్నింగ్ 10 AM టు 1 PM వరకు ఉంటుంది. సో మనకి నోట్ వచ్చేసి ఎటువంటి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఉండదన్నమాట. శాలరీ ఫ్రెషర్కి 2.5 lakhs per annum ఇస్తారు. ఇన్ హ్యాండ్ టేక్ హోమ్ శాలరీ కింద 15,000 రావడం జరుగుతుంది. నైట్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్స్ అనేది కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి హెచ్ఆర్ స్క్రీనింగ్, టైపింగ్ టెస్ట్, ఆపరేషన్ రౌండ్, వర్షన్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్, ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళవచ్చు. ఇది వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్, ఏదైనా గ్రాడ్యుయేషన్ తోటి ఫ్రెషర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం. ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మరిన్ని లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.